మేము లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు హ్యాండ్ బ్యాగ్ వేట సక్సెస్ఫుల్ మేము వెళ్ళిన ప్రతిసారి డిస్కౌంట్ అయితే బాగుందా ఇది బాగుందా అని లూయి విటాన్ ఉంటది కదా, అదైతే $5,000 అనుకుంటా బ్యాగ్, కొత్త స్టాక్ అంట. సో అందుకని ఆ షేడ్ కి ఏ కలర్ సెట్ అవుతుంది. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ ఆఫ్ లేకా. అందరు ఎలా ఉన్నారు? ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారా? ఒకసారి ఛానల్ చూసి నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు 2 టోట్ బ్యాగ్స్ తీసుకెళ్లాను అక్కడ వాడుకోవడం కోసమని. అండ్ అందులో ఒకటి మా మమ్మీకి ఇచ్చేద్దామని చెప్పి తీసుకెళ్లాను. బట్ మా మమ్మీకి ఆ 2 బ్యాగ్స్ నచ్చేసాయి. సో అందుకోసమని మా అన్నయ్య సెకండ్ బ్యాగ్ కూడా ఇచ్చేసి నేను ఇక్కడ కొనిపెడతానులే అని చెప్పేశాడు. సరే అని చెప్పి మమ్మీకి ఇచ్చేసి నేను ఇక్కడికి వచ్చాక బ్యాగ్ కొనుక్కునే అంత టైం లేకుండే ఫుల్ బిజీగా ఉన్నాను. ఎక్కడికన్నా ఏదైనా తీసుకొని వెళ్ళాలంటే చాలా కష్టం అయిపోతుంది. టోట్ బ్యాగ్స్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. నాకు కెమెరా ఎక్విప్మెంట్ కానీ లేకుంటే ఎక్కడికన్నా వెళ్తుంటే రికార్డింగ్ చేస్తున్నా కానీ ఇవన్నీ ఈజీగా క్యారీ చేయడానికి చాలా బాగుంటది. సో నాకు ఆ టోట్ బ్యాగ్స్ ని చాలా మిస్ అవుతున్నా. సో ఒక టోట్ బ్యాగ్ ఏదైనా తెచ్చుకుందాం అని చెప్పి ఈ రోజు అయితే షాపింగ్ వచ్చేసాము. ఈ రోజు మనం వేట్ అయితే ఆల్డోతో మొదలు పెట్టేస్తున్నాము. హ్యాండ్ బ్యాగ్ వేట సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటూ మొదలు పెట్టేద్దాం. ఈ స్టోర్ లో అయితే బ్యాగ్ క్వాలిటీ చాలా బాగుంటది. చాలా ఎక్కువ రోజులు కూడా బ్యాగ్ పాడవకుండా ఉంటుంది. అండ్ ప్రైస్ కూడా వచ్చేసి చాలా రీజనబుల్ గా ఉంటది. కాకపోతే డిస్కౌంట్స్ పెద్దగా ఉండవు. ఫస్ట్ బ్యాగ్ వచ్చేసి మీరు కంప్లీట్ ప్రైస్ పెట్టి కొనాలి. అండ్ ఆ కంప్లీట్ ప్రైస్ పెట్టుకుంటే సెకండ్ బ్యాగ్ పైన 40% డిస్కౌంట్ అయితే ఇస్తారు. అండ్ ఈ ఆఫర్ త్రూ అవుట్ ద ఇయర్ ఎప్పుడు వెళ్ళినా కానీ ఆల్మోస్ట్ మేము వెళ్ళిన ప్రతిసారి ఈ డిస్కౌంట్ అయితే ఉంటుంది. 40% డిస్కౌంట్ వస్తుంది సెకండ్ ప్రోడక్ట్ పైన. బట్ ఇది వచ్చేసి మా ఇంటి నుంచి చాలా దూరం. సో మేము మ్యాక్స్ వెళ్ళము, చాలా తక్కువ వెళ్తాము. ఎప్పుడన్నా చాలా బల్క్ గా కొనాలి లేదా బోర్ కొడుతుంది, ఎక్కడికి వెళ్ళేది లేదు, కొంచెం టైం పాస్ చేద్దాము అంటే కనుక అప్పుడు వెళ్తాము. వెళ్ళి కొంచెం అట్లా స్టోర్స్ అన్ని తిరిగేస్తాము. బట్ ఇక్కడ మాత్రం కన్సిస్టెంట్ గా అదే 40% డిస్కౌంట్ ఉంటుంది. అండ్ ఎప్పుడైనా ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలంటే కనుక అంత దూరం అయితే వెళ్ళలేము. సో ఇంటి దగ్గరలో ఉన్న స్టోర్ లోనే తీసుకుంటాము. అండ్ అక్కడైతే ఈ డిస్కౌంట్ ఆఫర్ అనేది ఉండదు. సో ఓన్లీ అవుట్లెట్ కి వెళ్తేనే మనకి 40% సెకండ్ దానిపైన వస్తుంది. అది కూడా ఫస్ట్ ప్రోడక్ట్ అయితే మనం 100% పెట్టి కొనాలి. సో ఆల్డోలో ఇది ఒక డిసడ్వాంటేజ్. బట్ వీళ్ళ దగ్గర వచ్చేసి చాలా లిమిటెడ్ కలెక్షన్ ఉంటది. చాలా అంటే చాలా తక్కువ బటర్ఫ్లై ఫ్లోరల్ కలెక్షన్ ఉంటది. అందులో కంపల్సరీ నేను ఎప్పుడు వెళ్ళినా సరే ఫ్లవర్స్ తో ఇంకా బటర్ఫ్లైస్ తో ఖచ్చితంగా ఒక కొత్త బ్యాగ్ ఉంటది. కానీ అవి ఏంటంటే దూరంగా ఫోటోలో చూస్తుంటే బాగుంటది, కానీ దగ్గరికి వెళ్ళి ఇట్లా పెట్టి చూస్తే ఆ ప్రింట్ అంత మంచిగా అనిపించదు. సో నేను ఎక్కువ ఫ్లోరల్స్ ఇట్లా బటర్ఫ్లైస్ ఉన్నవి అయితే చాలా వరకు అవాయిడ్ చేస్తాను. ఐ థింక్ ఇక్కడ కొత్తగా లేటెస్ట్ స్టాక్ అయితే తెచ్చేసినట్టున్నారు. సో అందుకోసమని పాత స్టాక్ పైన సేల్ పెట్టారు. సో కొన్ని ప్రొడక్ట్స్ వచ్చి క్లియరెన్స్ లో ఉన్నాయి. బట్ ఆ బ్యాగ్స్ ఏం నాకు అంత నచ్చలేదు. అండ్ నేను చూస్తుంది అయితే టోట్ బ్యాగ్. ఇవన్నీ ఏంటంటే హ్యాండ్ బ్యాగ్స్ అనమాట. రోజు ఇట్లా హ్యాండ్ కి వేసుకొని వెళ్ళడానికి. ఇట్లా టోట్ బ్యాగ్ అంటే ఏంటంటే ఎక్కువ స్పేస్ ఉంటది, జిప్స్ ఏమి ఉండవు. అండ్ అసలు వెయిట్ అయితే ఉండదు. టోట్ బ్యాగ్ చాలా లైట్ వెయిట్ ఉంటాయి. మనం ఇట్లా ఈజీగా క్యారీ చేసుకోవడానికి. అందులో ఏదైనా పెట్టినా గానీ ఎక్కువ స్టాక్ అన్నది పడుతుంది. సో అందుకోసమని నేను టోట్ బ్యాగే చూస్తున్నాను. ఎందుకంటే నాకు కెమెరా కానీ మైక్స్ ఇవన్నీ కొంచెం పెద్దగా వెయిట్ ఎక్కువ ఉంటాయి. సో అందుకోసమని కొంచెం పెద్దగా చూస్తున్నాను. ఇది చిన్నది ఫ్లోరల్ది నాకు నచ్చింది. బట్ బ్యాగ్ చాలా బాగుంది, క్యూట్ గా. ఇట్లా చిన్నది, ఇట్లా చిన్న పార్టీ వేర్ టైప్ లో ఇట్లా వేసుకొని వెళ్ళడానికి అయితే చాలా నచ్చింది. బట్ ఇది కూడా ఆల్మోస్ట్ $60, $50 to $60 ఉంటది. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని బ్యాగ్స్ వచ్చేసి 60-50 దగ్గర స్టార్ట్ అవుతాయి. 70-80 ఉంటాయి జనరల్ గా. ఇంకా కొంచెం పెద్ద బ్యాగ్స్ కి వెళ్తే కనుక 100-120. నేను ఒకసారి ఫ్రెండ్ కి గిఫ్ట్ ఇచ్చాను. సో అది వచ్చేసి ఆల్డోనే పెద్ద బ్యాగ్ $120 ఏమో అయినట్టుంది. లేకుంటే జనరల్ గా $80-90 లోపల మంచి బ్యాగ్స్ వచ్చేస్తాయి ఇక్కడ. ఎవరికైనా గిఫ్ట్లు ఇవ్వడానికి కూడా చాలా బాగుంటది. అండ్ ఇది ఒకటి నచ్చింది, కానీ చాలా వెయిట్ ఉంది. అండ్ ఓన్లీ 3 కలర్స్ ఉంది. అండ్ చాలా ప్లెయిన్ గా అనిపించింది. ఒకటి వచ్చేసి వైట్ ఉంది, ఇంకోటి టాన్ కలర్, అండ్ ఇంకోటి బ్లాక్ కలర్ ఉంది. అండ్ ఇది వచ్చేసి కూడా బై 1 గెట్ 1 40% అంతే. సో నేను ఒక బ్యాగ్ కొంటే నాకైతే డిస్కౌంట్ ఏం రాదు. బట్ చాలా హెవీగా అనిపించింది ఆ బ్యాగ్ పట్టుకుంటుంటే. కంపార్ట్మెంట్స్ 2-3 ఉన్నాయి అండ్ జిప్ అదంతా ఉంది. సో నాకు నాట్ మై కైండ్ ఆఫ్ బ్యాగ్ అనిపించింది. అయినా సరే చూస్తున్నా, ఇది పట్టుకొని మా అన్నయ్య నన్ను అడుగుతున్నా ఇది బాగుందా అని. చూస్తున్నాడు కానీ నీకు నచ్చింది తీసుకో, అదంతా చాలా ప్లెయిన్ గా ఉంది, ఏముంది అందులో చూడటానికి, అది ఇది అని చెప్పి చెప్తా ఉన్నాడు. బట్ నాకు కూడా అదే కరెక్ట్ అనిపించి సర్లే ఇంకా వేరే స్టోర్స్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి అక్కడి నుంచి సరే పదాన్ని తీసుకెళ్ళిపోయాను. బట్ మనం లాస్ట్ లో చూసిన బ్యాగ్ అయితే $70, అంటే 4200 అంటే 4200 రూపీస్ అనమాట. సో అదొకటి ఆప్షన్ గా పెట్టుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి స్టీమ్ యాడ్ దానికి వచ్చేసాను. అండ్ ఇందులో యాక్చువల్ గా ఫ్రంట్ పెట్టిన 2-3 బ్యాగ్స్ చాలా బాగున్నాయి, అందుకోసం వచ్చాను. కానీ ఈ బ్యాగ్ చూసారా, ఒకటి $128. అంటే ఆల్మోస్ట్ ఎంత అంటే $100 అంటే 6000. అదొక 7000 to 8000 రూపీస్ బ్యాగ్ ఉంటది.
అంత కాస్టా అనిపించింది. ఇదైతే కొంచెం చూడండి లూయి విటాన్ ఉంటది కదా! అదైతే $5,000 అనుకుంటా బ్యాగ్. బట్ మనం అంత పెట్టి కొనలేము. దానికి ఫేక్ లాగా ఉంది ఇది. నాకు అస్సలు నచ్చలేదు. స్టీవ్ మాడెన్‌లో బ్యాగ్స్ నాకు పెద్ద నచ్చవు. ఒకటే బ్యాగ్ ఉంది. అది కూడా చాలా స్లిమ్ బ్యాగ్. కార్డ్స్ తప్పితే ఏం పట్టదు. సో, నాకు స్టీవ్ మాడెన్‌ది పెద్ద బ్రాండ్ అనైతే నేను అనుకోను. సో, అందుకోసమని నాకు చూస్తున్న బ్యాగ్స్ ఏవి నచ్చట్లేదు. వాళ్ళంతా చాలా వియర్డ్‌గా స్టీవ్ మాడెన్ అంటే ఎస్ఎం 2 కలిపి ఏస్తారు. సో, అవే పెడతా ఉన్నారు. సో, బ్యాగ్స్ అన్ని చాలా వింతగా కనిపిస్తున్నాయి అలా లోగో పెడుతూ ఉంటే. వీళ్ళ దగ్గర షూస్ అయితే చాలా బావుంటాయి. షూస్ గాని, శాండిల్స్ గాని చాలా బావుంటాయి. సో, బ్యాగ్స్ మాత్రం నచ్చట్లేదు. ఇక్కడ ఒక ఆలివ్ కలర్ బ్యాగ్ అయితే మా అన్నకి చాలా నచ్చింది. దూరం నుంచి చూసాక అది తీసుకో, అది తీసుకో మమ్మీకైనా తీసుకో. నాకు నచ్చలేదంటే మమ్మీకి తీసుకో అని చెప్తా ఉన్నాడు. నాకెందుకో తెలీదు ఈ బ్యాగ్ అయితే అస్సలు నచ్చలేదు. ఆ డిజైన్ అంతా గత్తరగా అనిపించింది. తీసుకెళ్ళినా చాలా ఆడ్‌గా ఉంటది. అండ్ అంత ప్రొఫెషనల్‌గా గాని, క్లాసీగా గాని కనిపించదనిపించింది. సో, ఐ థాట్ ఇట్ ఈస్ వేస్ట్ టు ఇన్వెస్ట్ అండ్ బ్యాగ్ కూడా చాలా కాస్ట్‌లీ ఉంది. ఎటువంటి డిస్కౌంట్ లేదు. అండ్ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇదంతా కొత్త స్టాక్ అంట. సో, అందుకని ఏది సేల్‌లో పెట్టలేదు. సో, బ్యాగ్ చూడటానికి కొంచెం ఆలివ్ కలర్ డిఫరెంట్‌గా బావుంది. బట్ అస్సలు నాట్ ఏ గుడ్ ఇన్వెస్ట్‌మెంట్ అనిపించింది. సో, అందుకోసమని బ్యాగ్ అయితే అక్కడ పెట్టేసాను. మా అన్న అయితే లేదు ఇది ఆప్షన్‌గా పెట్టుకో వేరే షాప్స్‌లో చూసినా గాని మనం ఇదైతే తీసుకుందాము మమ్మీకైనా బావుంటది అని. బట్ నాకు తెలిసినంత వరకు నాకైతే పర్సనల్‌గా అస్సలు నచ్చలేదు. అండ్ కొన్ని బ్యాగ్స్ ఇక్కడ ఇంకా చూసాము. వేరే వేరే కలర్స్ రెడ్ కలర్, టాన్ కలర్, బ్లాక్ అండ్ ఇంకోటొచ్చేసి ఇలా టాన్ అండ్ బ్లాక్ మిక్స్‌లో వచ్చింది ఇట్లా లోగో. అవి కూడా పెద్దగా అయితే నచ్చలేదు నాకు. అండ్ ఇదొకటి చిన్న బ్యాగ్ అయితే చూసేసాను. ఐ థింక్ ఇది $70 $80 ఉంది. అంటే 4,000 అట్లుంటది. బ్యాగ్ అయితే చాలా బావుంది. చాలా క్యూట్‌గా. అది ఇది పక్కన పెట్టి చూపిస్తున్నాడు. కంపేర్ చేసుకో ఏది బావుంది, ఇది బావుంది చూడు అది అసలు బాలేదని చెప్పి మా అన్న చెప్తా ఉన్నాడు. లేదు నాకు ఇదే నచ్చింది. ఇది చక్కగా ఇట్లా హ్యాండ్‌కి యేసుకొని వెళ్ళిపోతుంటే చాలా బావుంది. ఏదన్నా చిన్న ఈవెంట్స్‌కి అని చెప్తే లేదు అది బాలేదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. అండ్ బ్యాగ్ ఇట్లయితే బావుంది. లోపల ఒకటి ఏదో ఒక పెద్దది ఇచ్చాడనమాట. అదేంటంటే మనం ఆ చిన్న థ్రెడ్ తీసేసి అది ఫుల్ ఉన్నది పెట్టుకుంటే మొత్తం ఇట్లా హ్యాంగ్ అవుతది. అండ్ నీ వరకు వస్తది. బ్యాగ్ అయితే చాలా క్యూట్‌గా బావుంది కానీ, బట్ ఆ లెంగ్త్ ఎక్స్‌టెన్షన్ చేసుకునేది ఇచ్చాడు కదా! అది నాకది నచ్చలేదు. బట్ కలర్ అయితే చాలా బావుంది అండ్ చాలా డీసెంట్ లుక్ వచ్చింది. సో, అది ఒకటి ఆప్షన్‌గా పెట్టుకున్నాను. ఇంకా స్టోర్‌లో సేల్స్ ఉన్నాయి, క్లియరెన్సెస్ ఉన్నాయి అని ఒకసారైతే చెక్ చేస్తా ఉన్నాను. ఇంకా ఇక్కడ షూస్, శాండిల్స్ ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా $60-70 స్టార్టింగ్ రేంజ్‌లో ఉన్నాయి. చాలా ప్రైజీ అనిపించాయి. బట్ ఎందుకు ప్రైజీ అనిపించాయి అంటే సేల్ అయితే బేసిక్‌గా ఏం లేదు. ఎంఆర్‌పీ పైన తీసుకోవాలి. సో, అంత ఇన్వెస్ట్ చేయడం అయితే వేస్ట్ ఈ ప్రొడక్ట్స్ పైన అనిపించింది. కొన్ని సేల్స్ టైమ్‌లో కొంచెం ఎక్కువ డిస్కౌంట్స్ వస్తాయి వీటిపైన అన్న ఫీలింగ్‌తో నేనైతే ఏం తీసుకోలేదు ఈ స్టోర్‌లో. మొత్తం అయితే రీసెర్చ్ చేశాను. హీల్స్ ఇవన్నీ ఉన్నాయి. బట్ నాకు ఏది అంత కంటికి నచ్చినట్టయితే అంత అట్రాక్టివ్‌గా అయితే ఏది కనిపించలేదు. అంతా ఓకే. ఎప్పుడు ఉండే రెగ్యులర్‌గానే అనిపించాయి. అండ్ ఇట్లా కొంచెం ఫ్యాన్సీ‌గా హ్యాండ్ బ్యాగ్స్ కనిపించాయి. బట్ అవి కూడా నేను పెద్దగా యూజ్ చేయను. అంత చెమ్కీలు చాలా తక్కువ. అలా స్టోర్ అంతా ఒక రౌండ్ అయితే ఏసేస్తున్నాను. ఏమైనా ప్రొడక్ట్స్ కొత్తగా ఉన్నాయా అని. అండ్ కస్టమర్స్ కూడా పెద్ద ఎక్కువ లేరు. చాలా తక్కువ మెంబర్సే ఉన్నారనమాట. అయితే ఇక్కడ చూస్తా ఉంటే ఈ టేబుల్ పైన ఒక హ్యాండ్ బ్యాగ్ కనిపించింది. దానిపైన రెడ్ కలర్ ట్యాగ్ ఉంది. అంటే ఏంటంటే అది క్లియరెన్స్‌లో ఉంది. సో, దాని పైన ప్రైస్ వచ్చేసి $69.98 ఆ రెడ్ కలర్ ట్యాగ్ పైన. బట్ దాని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి $98 90 కాదు $78 ఏమో ఉంది. 78 ఆర్ 80 అంటే ఎగ్జాక్ట్ $11 తగ్గించారు. అది డిస్కౌంట్ దాని పైన ఇచ్చింది. చాలా తక్కువ డిస్కౌంట్ ఉంది. అంటే క్లియరెన్స్‌లో ప్రొడక్ట్స్‌కే $10 డిస్కౌంట్ ఇచ్చారంటే యాక్చువల్ ప్రొడక్ట్స్ పైన వాళ్ళు $0 పెట్టడంలో తప్పే లేదు. సో, ఈ స్టోర్‌లో అయితే ఏదైనా పర్చేస్ చేయడం గాని ఆప్షన్ పెట్టుకోవడం కూడా ప్రస్తుతానికైతే వేస్ట్ ఆఫ్ టైమ్ అనిపించింది. ఏదైనా బ్లాక్ ఫ్రైడే డీల్స్ ఆర్ ఏదైనా స్పెసిఫిక్ అకేషన్‌కి ఏదైనా డీల్స్ పెడుతుంటే అప్పుడొస్తే ఏమన్నా బావుంటే గనుక ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు. బట్ ఒకవేళ మీరిప్పుడు గనక వెళ్ళాలి, ఇట్లా కొనుక్కోవాలి అనుకుంటే గనక స్టీవ్ మేడన్‌లో తీసుకోవడం వేస్ట్. లైక్ ఇండియా ఎళ్తున్నాము, వాళ్ళకేమైనా గిఫ్ట్స్ తీసుకెళ్ళాలి అంటే గనక ఇక్కడ అసలు వేస్ట్. షూస్ కలెక్షన్ అయితే చాలా బావుంటది. అబ్బాయిలకి గాని, అమ్మాయిలకి గాని దే హావ్ వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్. ఉండేది 3, 4 కలర్‌లే. బట్ చాలా బావుంటది. అండ్ ఇక్కడ సేల్ కూడా వచ్చేసి పెట్టారు. క్లియరెన్స్ సేల్. ఇక్కడ వచ్చేసి $39.98 అన్నారు. అండ్ ప్రతి ఒక్క బ్యాగ్ నేను పట్టుకొని చూసా. అందులో ఒక్క బ్యాగ్ కూడా $39.98 లేదు. స్టార్టింగ్ $39.98 మిగిలినవన్నీ అలా పోతా ఉంటాయన్నమాట. అంటే $40 అంటే 2,000 అనుకోండి. 2,000 నుంచి స్టార్టింగ్ అన్నారు బ్యాగ్ ఇక్కడ. కానీ చూస్తే ఒక్క బ్యాగ్ కూడా $2,000 లేదు. మినిమమ్ $70, $80 అంటే 6,000, $7,000 బ్యాగ్‌లే ఉన్నాయి అక్కడ.
పెట్టేవి కూడా $125, $130 ఉంది. అండ్ దానిపైన $10 కూడా డిస్కౌంట్ లేకుండా పెట్టారు. చాలా దారుణం ఈ స్టోర్‌లో అయితే. అసలు ఇంకోసారి ఈ స్టోర్‌కే రావాలి అనిపించలేదు. అంత దారుణంగా ఉన్నాయి సేల్స్ అయితే. జనరల్‌గా ఇంత దూరం వచ్చేదేంటంటే ఎక్కువ సేల్స్ పెడతారు. చాలా ఆప్షన్స్ ఉంటాయి. చాలా డిస్కౌంట్స్ వస్తాయని ఇంత దూరం వస్తారు. అలాంటిది సేమ్ మీరు అవుట్‌లెట్ ఇక్కడ ఇంటి పక్కన షాప్స్‌లో ఎంత రేట్ పెడతారో అదే రేట్ పెట్టేసరికి నాకసలు చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. నేనైతే ఎవరన్నా షాపింగ్ చేయాలి స్టీవ్ మాడెన్ స్టోర్‌కైతే అస్సలెళ్ళకండి. కొంచెం డిసప్పాయింట్‌మెంట్‌తో అయితే బయటకొచ్చేసాం ఆ షాప్ నుంచి. అండ్ ఎదురుగా ఉన్న షాప్‌లో 60% డిస్కౌంట్ పెట్టారు. షాప్ నేమ్ వచ్చేసి ది నార్త్ ఫేస్. జనరల్‌గా ఇక్కడ ప్రొడక్ట్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి అండ్ చాలా కాస్ట్‌లీ. ఒక టీ షర్ట్ కూడా వచ్చేసి $60, $70 అంటే 4000, 5000 ఉంటాయి. సో, ఇందులో 60% డిస్కౌంట్ పెట్టేసరికి కొంచెం Hello, we have ఎక్సైట్‌మెంట్‌తో all మేము this for లోపలికైతే male, that's for వెళ్ళాము. kids. Even in that side, everything from 50 to 70% off. So you are welcome. Here is the North Face. థ్యాంక్ యూ. సో, మనం ఈ స్టోర్‌లోకి ఎంటర్ అవ్వంగానే ఆ సేల్స్ పర్సన్ అయితే వచ్చేసి మనకి ఏం సేల్ ఉంది, ఏ ప్రొడక్ట్స్ దొరుకుతాయని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అండ్ మనకేమైనా హెల్ప్ కావాలన్నా, ప్రొడక్ట్ గురించి ఏదైనా ఎక్స్‌ప్లనేషన్ కావాలన్నా వాళ్ళ దగ్గరికెళ్లి అడిగితే మొత్తం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అండ్ ఒకవేళ మన సైజెస్‌లో అది షర్ట్ లేదు, లోపట ఏమైనా ఉందా ఏంటి అని చెక్ చేయమన్నా గాని వాళ్ళైతే చెక్ చేసి ప్రొడక్ట్ ఉంటే తీసుకొచ్చి ఇస్తారు. కెనడా ఆర్ యూఎస్‌లో ఏంటంటే కస్టమర్ ఈస్ ద కింగ్. కస్టమర్ వచ్చి ఏదన్నా కావాలి అంటే గనక అక్కడ అందరూ వచ్చి హెల్ప్ చేస్తా ఉంటారు. మనకి ఇండియాలో అయితే చేసుకుంటారులే అన్నట్టుగా కొంచెం ఇట్లా రెక్లెస్ గా కొంతమంది బిహేవ్ చేస్తారు కొన్ని స్టోర్స్ లో అయితే. ఇక్కడ మనం ఏ స్టోర్స్ కి వెళ్ళినా మాక్సిమం ఇలానే డీసెంట్ గా బిహేవ్ చేస్తారు అండ్ మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్ని వెతికి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటారు. సో యాక్చువల్ గా ఆల్మోస్ట్ వింటర్ అయిపోతుంది. ఒక 15-20 డేస్ లో ఇంకా వింటర్ అయితే కంప్లీట్ గా అయిపోతుంది. సో అందుకోసమని ఇందులో వచ్చేసి ఇంత హ్యూజ్ డిస్కౌంట్స్ పెట్టారు. ఇదంతా వింటర్ స్టాక్. మాక్సిమం మ్యాక్స్ అవుట్ క్లియర్ చేసుకోవడం కోసము, వీలైనంత స్టాక్ పంపించేయడం కోసం అని చెప్పి ఇది సేల్ అయితే పెట్టారు ఈ స్టోర్ లో. అండ్ ఇక్కడ వింటర్ ప్రొడక్ట్స్ కానీ వింటర్ జాకెట్స్ కానీ అమేజింగ్ ఉంటాయి. అండ్ ఒక్కొక్క జాకెట్ వచ్చేసి $300, $350 ఉంటాయి. దానిపైన 60-70% డిస్కౌంట్. $300 అంటే దగ్గరగా 18,000, 20,000, 25,000 ఇట్లా ఉంటాయి అనమాట. ఈ ప్రొడక్ట్స్ అన్ని అలానే ఉంటాయి. అండ్ షూస్ లో కూడా చూడండి వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ కానీ డిఫరెంట్ కలర్స్ కానీ ఇవన్నీ చాలా అబ్బాయిల షూస్ లాగా అనిపిస్తున్నాయి కదా, అంత బల్కీగా ఉంటాయి. కానీ ఇవి వచ్చేసి అన్ని అమ్మాయిల షూస్, అంటే అమ్మాయిలు వేసుకునే షూస్. బేసిక్ గా ఇక్కడ ఏంటంటే వింటర్ చాలా చల్లగా ఉంటుంది. -25, -30 degrees కూడా వెళ్ళిపోతుంది. సో ఇవి వేసుకుంటే ముందు స్నో పడినప్పుడు జారిపోకుండా ఉంటది అండ్ చలి నుంచి కూడా చాలా బాగా మనల్ని ఇట్లా ప్రొటెక్ట్ చేస్తుంది. అందుకోసమని అందరు ఇలాంటి షూసే వేసుకుంటారు. వింటర్ వచ్చింది అండ్ స్నో పడిందంటే కంపల్సరీ, లేకుంటే కింద పడి చేతికి నడుము ఏదో ఒకటి ఇరగొట్టుకుంటారు. అండ్ నేను ఈసారి ఒక్కసారి పడినట్టున్నాను. ఈసారి అయితే పడ్డానో పడలేదో గుర్తులేదు. ఆల్మోస్ట్ స్లిప్ అయింది. అండ్ మనం మామూలుగానే పడతాం, ఇంకా స్నో అయితే పడమా చెప్పండి. సో అలా అందుకోసమని ఇదంతా ఎక్విప్మెంట్ అయితే కొంచెం గట్టిగా కాస్ట్లీ అయినా సరే తీసుకుంటారు. అండ్ ఇవి వచ్చేసి ఒక 2-3 ఇయర్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి. అండ్ తర్వాత ఇక్కడ నార్మల్ షర్ట్స్ కూడా చూసాను, రెగ్యులర్ షర్ట్స్. డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఫస్ట్ చూసిన షర్ట్స్ అయితే చాలా బాగున్నాయి. మెటీరియల్ చాలా సాఫ్ట్ గా అనిపించింది. అండ్ ఇక్కడికి వచ్చి చూస్తే ఈ మెటీరియల్ అసలు సాఫ్ట్ లేదు, చాలా హార్డ్ గా ఉంది అండ్ గుచ్చుకుంటుంది. సో అందుకోసమని నేను మళ్ళీ అటు వెళ్ళి చూసాను, నేను ఏమైనా తప్పుగా చూసానా, ఇవే ఇలా ఉన్నాయా అవి కూడా అలానే ఉన్నాయా అని చెప్పి. బట్ ఇవి కూడా చాలా సాఫ్ట్ గా అనిపించాయి. బట్ ఇవి కూడా ఆల్మోస్ట్ $100 ప్లస్ ఉంటది. సో బట్ 6,000 రూపీస్ పెట్టి ఒక షర్ట్ కొనాలి అంటే కొంచెం అమ్మో అనిపించింది. అదే ఇండియాలో అయితే మనకి 1000 రూపీస్ పెడితే ఒక మంచి షర్ట్ వచ్చేస్తుంది. అండ్ నా దగ్గర ఇంకా ఆ షర్ట్లు అలానే ఉన్నాయి. మంచి ఆలన్ సోలీ ఇలాంటివి కూడా వచ్చేస్తాయి 1000-1500 పెట్టేస్తే. అండ్ అవి వచ్చేసి చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అండ్ సాఫ్ట్ గా అనిపిస్తుంది మెటీరియల్. మనకి ఎలాంటి మెటీరియల్ కావాలంటే అలాంటి మెటీరియల్ లో దొరుకుతుంది ఇండియాలో. సో బట్టలకి అయితే ఇక్కడ నేను చూసినంత వరకు నాకు పెద్దగా నచ్చలేదు. ఓన్లీ ఇండియాలో చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ చాలా బాగుంటాయి. బట్ టీ షర్ట్స్ బాగుంటాయి ఇక్కడ. కొంచెం $20-30 లో వచ్చేస్తుంది. నేను ఈ రెండిట్లో నా షేడ్ కి ఏ కలర్ సెట్ అవుతుంది అని చెప్పి వాళ్ళందరిని అడుగుతా ఉన్నాను. మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, సో అడుగుతున్నాను. మా అన్న నీకు వచ్చింది తీసుకోవా, నన్ను ఊరికనే ఇసుకించకు, నేను షాపింగ్ చేసుకోవాలని చెప్పి నన్ను అట్లా తిట్టేసి వెళ్ళిపోయాడు. ఆ షాప్ లో అయితే అందరం కొన్ని టీ షర్ట్స్ తీసేసుకున్నాము. దాని నుంచి బయటికి రాగానే ఒక షాప్ కనిపించింది, షుగర్ రష్ అని. ఇదేదో కొత్తగా కనిపించేసరికి అండ్ ఫుల్ పింక్ ఉంది, ఏంటని చూద్దామని అయితే లోపలికి వెళ్ళాను. మొత్తం చాక్లెట్స్, క్యాండీస్, లాలీపాప్స్ ఇవన్నీ ఉన్నాయి. కొత్తగా స్టోర్ అయితే ఓపెన్ చేశారు. సో ప్రైజెస్ అయితే ఇంకా బయట స్టోర్ లో ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి. కాకుంటే కొంచెం కలెక్షన్ ఎక్కువ ఉంది. అండ్ ఒక్క చాక్లెట్ వచ్చేసి $1,
ఇట్లా $2, $3 ఇట్లా ఉన్నాయి. బట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అండ్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. అండ్ రష్ కూడా అలానే ఉంది. షుగర్ రష్ పేరుకు తగ్గట్టే జనాలు కూడా చాలా మంది ఉన్నారు. అండ్ కొత్తగా ఓపెన్ చేసినట్టున్న షాప్ చాలా బాగుంది. ఎప్పుడైనా ఇండియా వెళ్ళాలి అంటే కనుక ఇక్కడ చాక్లెట్స్ తీసుకుంటే అయిపోతుంది. నేనైతే పెద్ద చాక్లెట్స్ తినను, అందుకని చాక్లెట్స్ చూసాను కానీ కొనుక్కోలేదు. సో అలానే వచ్చేసాను. అండ్ మా అన్న కూడా కొంచెం తక్కువే చాక్లెట్స్ తినేది, 1 or 2 సెలెక్టివ్ పీసెస్ తింటాము. ఇంకా ఇండియా ఎప్పుడైనా తీసుకెళ్ళాలి అంటే తీసుకెళ్ళడమే కానీ మా అంతటి మేమైతే జనరల్ గా కూర్చొని చాక్లెట్స్ తినే అంత అయితే ఏం లేదు. అండ్ అక్కడి నుంచి కొంచెం ఉమెన్ షాపింగ్ అయితే చేసాము. కొంచెం డ్రెస్సెస్ కలెక్షన్ కోసం అని చెప్పి ఇక్కడ ఏదో షాప్ ఉంటే వచ్చాము. అంతా కొంచెం ట్రెండీ డ్రెస్సెస్ అనిపించాయి. చూడటానికి కొంచెం బాగున్నాయి, ప్రైజెస్ కూడా తక్కువే అనిపించాయి. డిఫరెంట్ బ్రాండ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. కానీ నేను 1, 2 ట్రై చేస్తే చాలా గలీజ్‌గా ఉన్నాయి. అంతా జారిపోతున్నాయి అన్నమాట. సైజెస్ కరెక్ట్‌గా లేవు. సో అంత నచ్చలేదు. ఇట్ ఈస్ వేస్ట్ టు ఇన్వెస్ట్ అనిపించింది. అసలు ఇలాంటి డ్రెసెస్ తీసుకోవడం వేస్ట్. మనకి ఇండియాలో అయితే చాలా బాగా వస్తాయి క్వాలిటీ డ్రెసెస్ కానీ ఇవైనా. నేను కొన్ని మెటీరియల్స్ కూడా తీసుకొని ఇండియాలో ఫ్రాక్స్ అయితే కుట్టించుకున్నాను. అది కూడా చాలా డీసెంట్ గా వచ్చాయి. సో అక్కడి నుంచి స్టోర్ లో నుంచి అయితే బయటకు వచ్చేసాము. ఇంకా సో అలా కొంచెం ఆ స్టోర్ అంతా ఇక్కడ ఫుడ్ ఇవన్నీ కూడా ఉంటాయి. మనకి ఆకలేసే కేక్స్ కానీ పిజ్జా ఇట్లా డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. వాష్రూమ్స్ ఉంటాయి. ఇంకా మసాజ్ చేయించుకోవడానికి చైర్స్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ ఎమ్యూనిటీస్ అయితే ఇక్కడ బాగుంటాయి. అండ్ అక్కడి నుంచి నేనైతే కాల్ లేకర్ ఫీల్డ్ కి వచ్చేసాను. ఇక్కడ వచ్చేసి 70% డిస్కౌంట్ ఉంది. నేను ఇక్కడ ఫస్ట్ వచ్చింది లైక్ బ్లాక్ ఫ్రైడే సేల్ కోసం అయితే వచ్చాను. అప్పుడు ఏ బ్యాగ్స్ అయితే కలెక్షన్ చూసానో సేమ్ బ్యాగ్స్ కలెక్షన్ విత్ లెస్ డిస్కౌంట్ అయితే ఉంది. అస్సలు బాగాలేదు కలెక్షన్. సేమ్ అంటే సేమ్, కొంచెమన్నా అప్గ్రేడ్ చేస్తారేమో అనుకున్నాను. అస్సలు కొత్త ప్రొడక్ట్సే కనిపించలేదు కాలేగర్ ఫీల్డ్ లో. నాకు అసలు ఎందుకు వచ్చానరా బాబు అనిపించింది. బట్ స్టోర్ అంతా తిరిగి అయితే కొన్ని చూసేసాను బ్యాగ్స్. నాకు జనరల్ గా బ్లాక్ బ్యాగ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్, కానీ నా దగ్గర అయితే బ్లాక్ బ్యాగ్స్ అయితే ఎక్కువ లేవు. ఉండేవి రెండే, ఒకటి వచ్చేసి స్లింగ్ బ్యాగ్, ఇంకోటి టోట్ బ్యాగ్ ఉండే. బట్ టోట్ బ్యాగ్ అయితే మా మమ్మీకి ఇచ్చేసాను కదా. సో నా దగ్గర ఒకటే బ్లాక్ కలర్ బ్యాగ్ ఉంది. సో ఎక్కడికైనా తీసుకెళ్లాలంటే ఎప్పుడు అదే తీసుకెళ్లాలన్నా కానీ అంత ఫ్యాన్సీగా అనిపించదు. అండ్ అది చాలా చిన్నదన్నమాట. సో నేను బ్లాక్ బ్యాగ్స్ కోసం అయితే కొంచెం వెళ్ళంగానే కళ్ళు అక్కడికి వెళ్ళిపోతున్నాయి ఆటోమేటిక్ గా. బట్ ఇక్కడ కలెక్షన్ చెప్పాను కదా అసలు బాగాలేదు. అండ్ ప్రైస్ కూడా అంత అనిపించలేదు. అండ్ ఈ బ్లాక్ బ్యాగ్స్ అయితే చాలా హెవీగా అనిపించాయి. అందులో డిఫరెంట్ కలర్స్ కూడా ఉంది. బ్లాక్ లో రెడ్, ఇంకా డిఫరెంట్ మెటీరియల్ కూడా ఉంది. ఇక్కడ వచ్చేసి క్లాత్ తో చేశారు. ఇది కాల్ లేగర్ ఫీల్డ్ ఇది ఉంది కదా, క్లాత్ మెటీరియల్. పైనదైతే లెదర్ తో చేశారు. సో రెండింటికి డిఫరెన్స్ కూడా ప్రైస్ లో అంత లేదు. బట్ ప్రోడక్ట్ అయితే కనుక చాలా డిఫరెన్స్ ఉంది. అది వచ్చేసి సాఫ్ట్ గా ఉంది, ఇది వచ్చేసి కొంచెం కాటన్ మెటీరియల్ లాగా అనిపించింది. సో రెండు కంపేర్ చేసిన మెటీరియల్ ఏంటి, ఏది బాగుంది ఏంటి అని. అండ్ పైన చూసిన దాంట్లో వైట్ కూడా ఉంది, అలానే బ్లాక్, ఇట్లా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. అండ్ సూట్ కేసులు ఉన్నాయి. అండ్ ఇక్కడ కొంచెం షూస్ కూడా కనిపించాయి. అయితే నాకు ఒక పేర్ ఆఫ్ షూస్ అయితే చాలా నచ్చేసింది ఈ పేర్. సో నేను వాళ్ళకి చెప్పాను నాకు ఇందులో పేర్ కావాలి అని చెప్పి. సో నా షూ సైజ్ వచ్చేసి 8.5 వస్తుంది. సో అందులో 7.5 ఉందంట. అది తెచ్చి ఇచ్చి ట్రై చేయమన్నారు. సో అసలు నాకు పిచ్చిలేసింది. నా సైజ్ 8.5 అని చెప్తుంటే నువ్వు 7.5 తెచ్చి నువ్వు ట్రై చేయని చెప్పి ఎలా ఇస్తారో నాకు అర్థం కాలేదు. చాలా ఇరిటేటింగ్ అనిపించింది. అంటే దే ఆర్ గుడ్, అంటే ఉన్న ప్రోడక్ట్స్ తెచ్చి వాళ్ళు అడిగిన సైజ్ ఉంటే ఉందని చెప్పాలి, లేకుంటే లేదు. లేని సైజ్ తెచ్చేసి ఇచ్చి ట్రై చేసుకోండి అని చెప్పి చెప్తుంటే చాలా వియర్డ్ గా అనిపించింది. అండ్ ఆల్రెడీ రీసెంట్ గా వ్యాలంటైన్స్ డే అయింది కదా. సో దాని రిలేటెడ్ కొంచెం కలెక్షన్ అయితే ఇందులో ఉంది. బట్ బ్యాగ్స్ అయితే నాట్ సో గ్రేట్. చిన్న వాలెట్స్ బాగున్నాయి, కొంచెం తక్కువలో కూడా వస్తున్నాయి. 1800 రూపీస్, 2000 రూపీస్ లో మంచి చిన్న బ్యాగ్స్, చిన్న వాలెట్స్ వస్తున్నాయి. లైక్ కార్డ్స్ పెట్టుకోవడానికి, కాయిన్స్ ఇలాంటివి పెట్టుకోవడానికి. సో నెక్స్ట్ అయితే కనుక ఎంకేకి వచ్చాము. ఎంకే అంటే మైకెల్ కోర్స్ అన్నమాట. జనరల్ గా కొంచెం అది ప్రీమియం అనుకోవచ్చు. చిన్న గెస్ ఇలాంటితో కంపేర్ చేసుకుంటే ఇది చాలా బెటర్ గా ఉంటది. అండ్ స్టార్టింగ్ వచ్చేసి అరౌండ్ $300 అయితే ఉంటది. లైక్ $18,000 $20,000 దగ్గర నుంచి బ్యాగ్స్ అయితే స్టార్ట్ అవుతది. చిన్న వాలెట్స్ కొనుక్కోవాలన్నా మినిమం $100 అంటే 6,000 రూపీస్ అట్లా ఉంటది. లోపలికైతే వెళ్ళిపోదాం పదండి. అండ్ ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ లోనే కొంచెం ఎల్లో కలర్ బ్యాగ్స్, పింక్ కలర్ బ్యాగ్స్ పెట్టారు. నేను కొంచెం షాక్ లో ఉన్నాను, ఏంటి ఇలాంటి కలర్స్ పెట్టారు, నేను ఎప్పుడు ఇంత ఆడ్ కలర్స్ అయితే చూడలేదు. జనరల్ గా టాన్, వైట్, బ్లాక్ ఇలాంటి కలర్సే ఉంటది. ఫస్ట్ టైం నేను ఇంత పింక్ కలర్, ఎల్లో కలర్ అండ్ గ్రీన్, చాలా డార్క్ షేడ్స్ చూసాను. కొంచెం షాక్ లో ఉన్నా. అండ్ ఇలా ప్రింటెడ్ కూడా కొంచెం ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ అయితే సేమ్ మనకుండే ఎప్పుడు ఉండే స్టైల్స్ లోనే ఉంటది. బట్ ఇట్లా
ప్రింట్ ఇట్లా వచ్చింది కదా, దానికి ఏదో పీచ్ లాగా అటాచ్ అయి ఉంది. సో అందుకని పట్టుకొని చూస్తా ఉన్నా. అస్సలు నచ్చలేదు నాకు బ్యాగ్ కలెక్షన్ ఏంటో. ఇదేదో జీబ్రా ప్రింట్ అంటారు కదా, అలానే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్. జీబ్రా వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ లో ఉంటది, వీళ్ళు వచ్చేసి అందులో కూడా కలర్స్ పెట్టారు. అస్సలు బాడలేదు చూడటానికి అయితే. నాకు ఏంటో చాలా వియర్డ్ గా అనిపించింది. సరే ఇంకా స్టార్టింగ్ లోనే ఇలా ఉండొచ్చేమో, బ్యాగ్ ఇంకా కొంచెం కలెక్షన్ బాగుంటదేమో అని చెప్పి లోపలికి అయితే వెళ్ళాను. లోపలికి వెళ్ళే కొద్ది ఇంకో కొత్త కలర్ వస్తుంది. సో ఫస్ట్ అయితే పింక్ గా అనిపించింది, ఆ తర్వాత వచ్చేసి గ్రీన్. అందులో కూడా కొన్ని కొన్ని పీసెస్ వచ్చేసి బ్లాక్, వైట్, టాన్ ఇట్లా డిఫరెంట్ కలర్స్ పెట్టారు. కానీ బట్ ఈ బ్రైట్ కలర్స్ వచ్చేసి చాలా డామినేట్ చేసేసింది స్టోర్ అంతా. అలా అని జనాలు లేరా అనుకుంటే ఫుల్గా ఉన్నారు. ఈ కలెక్షన్ కి ఇంత మంది ఉన్నారు ఏంటా అని నేను షాక్ లోనే ఉన్నాను. ఇంకా అక్కడి నుంచి టేబుల్ దగ్గరకు వచ్చి ఎల్లో కలర్ బ్యాగ్స్ ఏవో ఉన్నాయి. ఇవి ఎల్లో కూడా అన్నారు, మస్టర్డ్ ఎల్లో అంటారు కదా, మెంతుల కలర్. సో ఆ కలర్. సో చూస్తా ఉన్నా ఏంటి ఇట్లా పెట్టారు అని. ఈవెన్ డ్రెస్సెస్ కూడా అలానే పింక్ కలర్, ఇట్లా గ్రీన్ కలర్, ఇదంతా బయట స్టోర్ బయట ఏదో పెట్టారు కానీ శాంపిల్స్ ఏదో పెట్టారు అనుకున్నా. బట్ లోపలికి వచ్చి చూస్తే మాత్రం షాక్ లో ఉండిపోయాను. ఆల్రెడీ ఒక ఫ్రెండ్ అయితే చెప్పింది ఇట్లా కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ పెట్టారు, ఎంకేలో నేను ఇలాంటి కలర్స్ చూడలేదు, చాలా వింతగా అనిపించింది ఏంటో. అంటే ఏదో ఊరికనే అంటుందేమోలే అనుకున్నాను. బట్ స్టోర్కి వచ్చి చూస్తే నేను షాక్ అయ్యాను. అసలు నేను టోట్ బ్యాగ్ తీసుకుందాం అన్న ఆలోచనే అయిపోయింది ఇంకా ఆ కలర్స్ అలాంటివి చూసి. అండ్ ఓల్డ్ కలెక్షన్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే డిఫరెంట్ కలర్స్ తో ఉన్నాయి, లేకుంటే కొత్త కలెక్షన్ అంతా పింక్, గ్రీన్, ఆరెంజ్, ఎల్లో ఇలా డిఫరెంట్ కలర్స్. ఇంత బ్రైట్ కలర్స్ అయితే వాలెట్స్ నేను ఎప్పుడు వాడను, చాలా తక్కువ. అది ఓన్లీ ఏదైనా ఫ్యాన్సీగా తీసుకోవాలి, ఏదైనా కలర్ డ్రెస్ కి సెట్ అవ్వాలి అంటే అలాంటివి తీసుకుంటా. అందులో కూడా ఇలా జీబ్రా ప్రింట్స్ ఇలాంటివి అయితే అస్సలు ప్రిఫర్ చేయను. అండ్ స్కూల్ బ్యాగ్స్ లో కూడా చూసారు కదా, పింక్ కలర్ వి కనిపిస్తుంది, గ్రీన్ కలర్. ఇట్లా స్టోర్ అంతా ఆల్మోస్ట్ స్టోర్ అంతా అలానే పెట్టేశారు. అండ్ నాకైతే కొంచెం సేపటికి చూసి చూసి హెడేక్ కూడా వచ్చేసింది, అలా ఉన్నాయి. అండ్ ఒక చిన్న బ్యాగ్ వచ్చేసి $100 ఉంది. యాక్చువల్ గా ఇవి వచ్చేసి అరౌండ్ $200-250 ఉంటది. బట్ ఎప్పుడు చెప్పాను కదండి ఇక్కడ అవుట్లెట్స్, సో ఎప్పుడు డిస్కౌంట్స్ అన్నది నడుస్తుంది. ఇక్కడ ఒరిజినల్ ప్రైస్ కి అయితే ఒక్క బ్యాగ్ కూడా ఉండదు. బట్ జనరల్ గా మనం ఏదైనా పెద్ద మాల్ కి వెళ్ళి లేకుంటే షాప్ డైరెక్ట్ మైకల్ కోర్స్ షాప్ కి వెళ్ళి కొనుక్కోవాలంటే దీనికి ఎంఆర్పి ప్రైస్ ఎంత ఉంటుందో అదే కాస్ట్ కి వస్తుంది. అదే ఇక్కడైతే డిస్కౌంట్ ఉంటది. అండ్ అందులో కూడా మనకి వచ్చేసి ఇదేంటి ఏదన్నా బ్లాక్ ఫ్రైడే డీల్స్, ఏదన్నా ఫెస్టివల్ డీల్స్ అలాంటివి వస్తే కూడా కొంచెం మంచి డీల్స్ దొరుకుతాయి. ఈ బ్యాగ్ కొంచెం నచ్చినట్టు అనిపించింది, కానీ సైడ్ మళ్ళీ జీబ్రా ప్రింట్ వేసేసారు. అస్సలు నచ్చలేదు నాకు ఆ జీబ్రా ప్రింట్ ఏంటో, చాలా గలీజ్ అనిపించింది. మీకేమైనా నచ్చిందా అసలు జీబ్రా ప్రింట్? ఓ గాడ్, దట్ ఈస్ క్రేజీ. అండ్ దూరం నుంచి ఇవి చూసాను, కొంచెం షేడ్స్ లాగా కనిపించాయి. ఎప్పుడు షేడ్స్ లో బ్యాగ్స్ అయితే చూడలేదు, ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది. అంటే నేను ఎప్పుడు కొనుక్కోలేదు, మేబీ ఉండుండొచ్చేమో కానీ నేను ఎప్పుడైతే పర్సనల్ గా యూజ్ చేయలేదు. కొంచెం నేను దూరం నుంచి చూస్తే చాలా అట్రాక్టివ్ గా అనిపించింది. అండ్ బ్లాక్ అను ఈ బ్లూ ఉండేసరికి దూరం నుంచి చూడగానే ఫస్ట్ ఈ 2 కలర్స్ కనిపించాయి. దగ్గరకు వచ్చి చూసాను, దగ్గరకు వచ్చి చూస్తే బాగాలేదు, ఏదో పాత వాటిలాగా అనిపించాయి. అండ్ ఇంకా సరే పక్కకనే వెళ్ళి చూస్తుంటే ఎల్లోలో, గ్రీన్ లో, పింక్ లో, గ్రీన్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్, ఏవైతే ఆరెంజ్ అన్ని ఉన్నాయి అన్నమాట. అందులో కూడా ఇట్లా షేడ్స్ పెట్టేసేసరికి నేను ఇంకా నాకు ఫ్యూజులు కొట్టేసా. ఇలా కూడా ఉంటాయారా బాబు, ఎందుకు మైకేల్ కోర్స్ ని చెడగొట్టేశారు అనిపించింది ఫీలింగ్. బట్ జనాలు నిజంగా చెప్పాను కదా చూస్తూనే ఉన్నారు, కానీ ఇటు సైడ్ అయితే లేరు, బిల్లింగ్ సైడ్ అయితే చాలా మంది జనం ఉన్నారు. అండ్ ఇక్కడికి వెళ్ళేసరికి స్కూల్ బ్యాగ్స్ ఆ ఎల్లో కలర్స్ లో కూడా డిఫరెంట్ డిజైన్స్, లేకుంటే పింక్ కలర్, ఆరెంజ్, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే పెట్టారు. బేసిక్ మోడల్ బ్యాగ్స్ అయితే సేమ్ అవే ఉంటాయి, జస్ట్ కలర్స్ అయితే చేంజ్ చేశారు. నాకు అస్సలు నచ్చలేదు. అండ్ అక్కడి నుంచి అయితే బయటకు వచ్చేసాను, ఫుల్ తలనొప్పి. అండ్ బ్యాగ్స్ లో అదే అండి మేము షాపింగ్ చేసిన బ్యాగ్స్ అవి. అండ్ నాకైతే ఫుల్ ఆకలి అవుతుంది, నేను ఇంకా వెళ్దాం పదా అని చెప్పి లాక్కొచ్చేసాను. ఆల్మోస్ట్ 4 అయ్యింది. ఆల్మోస్ట్ ఒక 5-6 అవర్స్ స్పెండ్ చేసాము, కానీ నాకు కావాల్సిన బ్యాగ్ అయితే దొరకలేదు. ఓన్లీ షర్ట్స్ అను ఏదో షాంపూ ఏదో యూజ్ చేస్తాను, అది కొంచెం సేల్ లో ఉంటే తీసుకున్నాను అంతే. ఇంకా మా అన్న అది ఇది వీడియో ప్రతాపం చూపిస్తున్నాడు, నాకేమో ఆకలి అవుతుంది పదా అని చెప్పి నా వెయిట్ అయితే అన్సక్సెస్ఫుల్ గా ముగిసింది. మళ్ళీ ఇంకోసారి వెళ్లాల్సి వస్తుందేమో చూడాలి.